బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని మరో నలుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవి ఇస్తే హస్తం పార్టీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తలసాని కాంగ్రెస్ కు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం మనకు అందుతుంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా మంతనాలు జరిపినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని మరో నలుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? జిహెచ్ఎంసీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్న వాటిల్లో ఎంతవరకు నిజముంది? రైట్ టచ్ లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. దాంట్లో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టార్గెట్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్సీలు, ఒకవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 5 టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యంగా వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేర బలహీనంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ఏదైతే దానం నాగేందర్ సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యం ఉన్నది. పార్టీ మారుతారన్నట్టుగా కూడా ఏదైతే అప్పుడు గతంలో వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా చేరుతారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ సంబంధించి కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్లా తెలుస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగంగా అఖిలేష్ యాదవ్ తో పాటు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు తలసాని అయితే హరీష్, ముఖ్యంగా ఎవరు వస్తే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకునే ఉద్దేశం ఆ రకంగా ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువగా బలంగా ఉన్నమాట వాస్తవం. కానీ రేపొద్దున అదేవిధంగా వీళ్ళందరూ కట్టుకుని మళ్ళీ వెళ్ళిపోరని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ఎవరు వచ్చినా, ఎందుకంటే ఒక సీట్ అనేది ఉంటే దానికి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ చేసే లోపలికి వస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ సరిగ్గా లేనప్పుడు మూకమ్మడిగా ఒకేసారి వెళ్ళిపోతే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరెవరిని తీసుకుంటారు అనేది ఆలోచించి తీసుకునే అవకాశం లేదా? ఆకర్షణలో భాగంగా అందరినీ తీసుకుంటారా? రైతు విలీన దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే గత ఎన్నికల సందర్భంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ టార్గెట్ గా వెళ్తున్న నేపథ్యం, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి, ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే 12 మంది రేవంత్ రెడ్డితో పాటుగా 12 మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇంకా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలోని ఆ నేతలకే ఇస్తామన్నట్టుగా చెబుతున్న నేపథ్యం కావచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అలాంటి వారికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారే యోచన కనిపిస్తుంది. ఇక కాలేరు వెంకటేష్ అంబర్పేట ఎమ్మెల్యే కావచ్చు, ఉప్పలు బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, పుట్టా గోపాల్ తో పాటుగా సుధీర్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు, ఎల్బీ నగర్ సంబంధించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు కనిపిస్తాయి. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రితో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు గతంలో దీంట్లో ఏదైతే ఇతర పదవులు కూడా కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక
ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా విలీన దిశగా అడుగులు వేస్తుంది. అసెంబ్లీ సమావేశాల లోపే అంతా జరిగిపోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీగా శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండాలనే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి మొత్తంగా హైదరాబాద్ ని పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా గతంలో పనిచేసిన మేయర్ కావచ్చు, ఇప్పుడు కొనసాగుతున్న మేయర్ కావచ్చు, కౌన్సిలర్, కార్పొరేటర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని టార్గెట్ గా పెట్టింది. దాంట్లో హైదరాబాద్ ని ఏదైతే ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, 5 ఎమ్మెల్యేలతో ఇప్పటికే 2 దఫాలుగా కూడా చర్చలు జరిగాయి. ఇక మరికొన్ని రోజులు అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందే వీళ్ళంతా కూడా చేరే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.